అలా ఒక చక్కని సాయంత్రం టీ తాగడానికి వెళ్తే అక్కడ నేను చూసిన ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దాని గురించి ఈ వీడియో. మ్యాటర్ ఏంటంటే అక్కడ నేను ఒక నలుగురు మిడిల్ ఏజ్డ్ అంకిల్స్ అరౌండ్ 35 to 40 ఉంటాయి అనుకుంటా. అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటా, ఒకరినొకరు టీస్ చేసుకుంటా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ కనిపించారు. సో ఇందులో ఏముందంటారా? హీఈస్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. వాళ్ళందరూ కాలేజ్ నుంచే ఫ్రెండ్స్ అంటారు. రైట్ ఆఫ్టర్ ద కాలేజ్ వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారంట. బట్ ఈ నలుగురు మాత్రం ఒకరితో ఒకరు టచ్లో ఉంటూ, ఎవరికైనా కష్టం వస్తే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, అట్లీస్ట్ సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారైనా అందరూ కలిసి చిన్నదో పెద్దదో ఒక ట్రిప్ వేసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారంట. అండ్ అట్ దట్ మూమెంట్ ఐ ఫెల్ట్ మన లైఫ్లో మనకి నచ్చిన వాళ్ళు, మనల్ని ప్రేమించిన వాళ్ళు, మనల్ని ట్రూగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే అంతకు మించి ఇంకేం కావాలి? కోర్స్ డబ్బులు కూడా కావాలనుకోండి. ఐ డోంట్ డినై ద ఫ్యాక్ట్. బట్ ఐ ఫీల్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. దేర్స్ మోర్ దాన్ దట్. ఇక్కడ అలాంటి వాళ్ళు ప్రతిసారి ఫ్రెండ్సే అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ బి యువర్ పేరెంట్స్, ఫ్యామిలీ, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, బ్రదర్, సిస్టర్, హూఎవర్ ఇట్ ఈస్. ఇట్ కెన్ బి ఎనీ వన్. ఇట్ డజంట్ మ్యాటర్. కానీ అలాంటి వాళ్ళు మాత్రం మీ లైఫ్లో ఉంటే నెవర్ ఎవర్ లూజ్ దెమ్. జస్ట్ ఇన్ కేస్ మీకు తెలుసో తెలియకో అలాంటి వాళ్ళు మాత్రం దూరం అయితే ఆర్ మాట్లాడి చాలా రోజులు అయితే, దిస్ వీడియో ఈజ్ ఎ రిమైండర్ టు యూ ఆల్ టు కాల్ ఆర్ మెసేజ్ దెమ్. అరే ఇప్పుడు సడన్గా ఫోన్ చేస్తే ఏమైనా అనుకుంటారా? ఎందుకు ఫోన్ చేయడం అవసరమా? ఇలాంటి థాట్స్ ఏమైనా ఉంటే అన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే మనకున్నది ఒకటే లైఫ్ మామ. అది కూడా వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని టైం వేస్ట్ చేసుకోకు.